మాస్ మహారాజ్ రవితేజ గారు ఈగల్ సినిమాతో అదిరిపోయి హిట్ కూడా ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ సినిమా తర్వాత మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా అయితే బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రైడ్ అనే సినిమాకు రీమేక్ గా తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధమవుతుంది. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ అయితే చకచకా పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే విషయాలు తెలుసుకోవడం కోసం అయితే మాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మాస్ మహారాజ్ రవితేజ గారు తన తదుపరి సినిమాకైతే మరో మాస్ డైరెక్టర్ ను కూడా రంగంలో దించాడు. ఇంతకీ మాస్ మహారాజ్ రవితేజ గారు తన తదుపరి సినిమాను ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడనే వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే మాస్ మహారాజ్ రవితేజ గారు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ కి సిద్ధమైందంటే మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు. ఇలాంటి టైంలోనే మరికొందరు డైరెక్టర్లు కూడా వెయిటింగ్ లో పెడుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి బిజీ లైనప్ లో ఏ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజ్ రవితేజ గారి నుంచి మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే మాస్ మహారాజ్ రవితేజ గారు మరో సినిమాకు సైన్ చేశాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది కూడా పక్కా కమర్షియల్, అలాగే మాస్ డైరెక్టర్ కే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఆయన ఎవరో కాదు, మాస్ సినిమాలను అలాగే మార్క్ సెంటిమెంట్ తో కలబోసిన సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఆయన మరెవరో కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే 2024 సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా గుంటూరు కారం అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కూడా ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ గారు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈసారి మాస్ మహారాజ్ రవితేజ గారిని అయితే మరో విభిన్నమైన కోణంలో చూపించడానికి మరో సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఆయన రాసే ప్రతి మాటకు సినిమాలో చాలా అర్థం ఉంటుందని ఇప్పటికే ఆయన కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరచుకున్నాడు త్రివిక్రమ్. అంతేకాకుండా హీరోని ఎలివేట్ చేసే విధానం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికైతే మాస్ అండ్ యాక్షన్ కలబోతగా ఉండే మాస్ మహారాజ్ రవితేజ గారు దొరికితే ఇక వెండి తెరపై అయితే మాస్ ర్యాంపేజ్ అయితే ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రెసెంట్ అయితే ఈ సినిమా ప్రయత్నాల్లోనే మాస్ మహారాజ్ రవితేజ గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదింపులు కూడా జరిపారట. ప్రస్తుతం అయితే మాస్ మహారాజ్ రవితేజ అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ అయితే సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఏప్రిల్ లోగా పూర్తి చేసి అంతే వేగంగా మరో సినిమాను స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు రవితేజ గారు. అయితే మిస్టర్ బచ్చన్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందా, లేక ఇప్పటి వరకు అనుదీప్ కేవితో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేస్తారా అనేది మాత్రం క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ కూడా అతి త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉందని ఫిలిం వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రెసెంట్ అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందని వార్తలు రావడంతో అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.